వెల్కమ్ టు బీఆర్కే హెల్త్ పాడ్కాస్ట్. నేను కిరణ్మయి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నందిత గారు, డైటీషియన్ అండ్ యోగా టీచర్. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే. ఇప్పుడు వెయిట్ లాస్ కోసం పర్టికులర్గా ఏదైనా టిప్ చెప్పాలన్నా, డైలీ రొటీన్ చెప్పాలన్నా ఏం చెప్తారు? వెయిట్ లాస్ అంటే మనకి ఒక రోజులో 2 రోజులు అవ్వదు. అది మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మన మెటబాలిజం బట్టి, మన బాడీ టైప్ని బట్టి వెయిట్ లాస్ ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మెయిన్గా మనం వెయిట్ లాస్ అవ్వాలి అంటే మన ఇన్సులిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఉందో చూసుకోవాలి. సో మెయిన్గా మెంతులు ఉదయం లేచిన వెంటనే షుగర్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు రోజు మొత్తం ముందు రోజు రాత్రి నానబెట్టిన మెంతులు ఉంటాయి కదా, ఆ మెంతి వాటర్ రోజు తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లాస్ ఉంటుంది. మెంతి వాటర్ కానీ జీరా వాటర్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువగా మనము ప్రోటీన్స్ తీసుకోవాలి. ప్రోటీన్స్ అంటే మనం తీసుకునే దాంట్లో గ్రీన్ పీస్ అనేటివి, అంటే ఇప్పుడు ఉప్మా అలా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో గ్రీన్ పీస్ అలా ఎక్కువగా యాడ్ చేసుకొని స్ప్రౌట్స్, దీంతోపాటు నాన్ వెజ్ తినాలి అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు రోజుకి 3 to 4 ఎగ్ వైట్స్ ప్లస్ 1 ఎల్లో బ్రేక్ఫాస్ట్గా రిమైనింగ్ కన్నా అవి తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది, వెయిట్ లాస్ బాగా అవ్వచ్చు. సో మనం తీసుకునే డైట్లో రోజుకి 400 grams వరకు కూరగాయలు, 100 grams వరకు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, 150 grams వరకు ఫ్రూట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా మనం డైలీ తీసుకున్నట్లయితే వెయిట్ లాస్ అనేది చాలా బాగా అవుతుంది. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. టైం లేని వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీకి టైం లేని వాళ్ళు ప్రాణాయామం, మెడిటేషన్ డెఫినెట్లీ ఇనిషియేట్ చేసుకోవాలి. వెయిట్ లాస్ అనేది ఒకరి డైట్ ఇంకొకరి డైట్ పనిచేయదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న ఫుడ్ మీకు పడకపోవచ్చు, మీ గట్ డిఫరెంట్, నా గట్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్యాబేజ్ బాగా పనిచేయచ్చు, అదే క్యాబేజ్ నేను థైరాయిడ్ వాళ్ళకి ఇస్తే పాయిజన్గా పనిచేస్తుంది అనమాట. సమ్ వన్ ఫుడ్ మేబీ సమ్ వన్స్ పాయిజన్. కాబట్టి ఒకరి డైట్ ఒకరికి సెట్ అవ్వదు. మనకి కరెక్ట్గా డైట్ కావాలి అంటే మన గట్టుకు తగ్గట్టు, మన మెటబాలిజంకి తగ్గట్టు తీసుకోవాలి. ఆ మోడిఫికేషన్స్ ఒక క్వాలిఫైడ్ డైటీషియన్స్ హాస్పిటల్ దగ్గర మీరు కన్సల్ట్ అయితే మీ బాడీ టైప్ని బట్టి వాళ్ళు ఇస్తారు. సో మనం తీసుకునే ఫుడ్లో కొన్ని మోడిఫికేషన్స్ వల్ల మనకు వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన విధంగా వెజిటేబుల్స్ ఇలా తీసుకుంటే కనీసం మంత్కి వద్దన 3-4 kgs బాగా బరువు తగ్గుతారు. చాలామంది అలా తీసుకోరు. అలా తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో చూస్తే చాలామంది బయట ఫుడ్ తినేస్తున్నారు. ముందు లేట్ నైట్ ఫుడ్ ఒకటి అలవాటు అయిపోయింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, లేదంటే వేరే ఆఫీస్లో చేసినా కానీ షిఫ్ట్ వైజ్గా కూడా ఎక్కువ బయట ఫుడ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. లేదు తినేది కూడా నైట్ తినేస్తున్నారు, లైక్ మిడ్ నైట్ అట్లా. సో తిన్న వెంటనే కూడా పడుకుండిపోతారు. సో అలా పడుకోవడం వల్ల బరువు పెరిగే ఛాన్స్ ఉంటుందా? 100% ఉంటుంది. లేట్ నైట్ అనేది మనకి మన ప్రకృతి కాదు. లైక్ సైంటిఫిక్గా అయితే మనకి లేట్ నైట్ మీల్స్ అనేటివి మెటబాలిజం మీద, డైజెషన్ మీద నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యి స్లీపింగ్లో మనం ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయం కాబట్టి వెయిట్ గెయిన్ అయిపోతాం. అకార్డింగ్ టు ఆయుర్వేద కాన్సెప్ట్ ఏంటంటే అవర్ బాడీ ఈజ్ ఎ ప్రకృతి. ఈ ప్రకృతిని మనం బ్యాలెన్స్ చేయాలి. ఈ ప్రకృతిని మనం బ్యాలెన్స్ చేయాలంటే మన ఫుడ్ హ్యాబిట్స్, టైమింగ్స్ కరెక్ట్గా ఉండాలి. సో మనకి అకార్డింగ్ టు ఆయుర్వేద మన ఫుడ్ టైమింగ్స్ 7 లోపల అయిపోవాలి. అండ్ అకార్డింగ్ టు మోడర్న్ సైన్స్, ఈ సైన్స్ ప్రకారం కూడా 7 లోపల అయితేనే మనకి వెయిట్ లాస్కి బాగుంటుంది. 7 పైన తీసుకుంటే మనకి ఏమవుతుందంటే డైజెషన్ ప్రాసెస్ అది మనకేంటి, ఎండ ఉన్నప్పుడు డైజెషన్ ఒక విధంగా ఉంటుంది, ఎండ తగ్గిన తర్వాత మన డైజెషన్ అనేది ఒక విధంగా ఉంటుంది. సో మనము లేట్ నైట్ తీసుకునేది మనకి అరగడం తగ్గిపోతుంది. ఇది కాన్స్టిపేషన్ కానీ, ఇండైజెషన్, దీంతోపాటు హెవీనెస్ ఎక్కువ అయిపోయి మనకి వెయిట్ లాస్ అనేది ఎక్కువ అవ్వదు అండ్ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ ఒక పర్సన్ ఎవ్రీ డే నైట్ 9కో 10కో 10 తర్వాత మీల్స్ దట్టు కంబైన్డ్ విత్ ఏదైనా మనకి బిర్యానీస్, రైస్ కాంబినేషన్ ఎక్కువగా తీసుకుంటే 2 monthsలోనే 5 to 6 kgs పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఒకరోజు మనం ఒకరోజు సరిగా నిద్రపోకపోయినా, ఒకరోజు మనం లేట్గా తిన్నా అది మన మెటబాలిజం మీద 6 months ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే 1 day లేట్ మీల్ ఈక్వల్ టు 6 months మెటబాలిజం డిలేడ్ అలా ఉంటుంది. కాబట్టి మన మెటబాలిజం కరెక్ట్గా ఉండాలి అంటే మనకి ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి 7 లోపల ఉండాలి. చాలామందికి వర్క్ డిమాండ్ వల్ల ఏం చేస్తారు, నైట్ 9కి 10కి కుదురుతుంది. అలాంటి కేసులో వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారో చూసుకోవాలి. మిల్లెట్స్ కానీ, సాలడ్స్ కానీ, లేదు అనుకుంటే లైట్గా రాగి జావా ఇలాంటివి తీసుకోవడం బెటరు.
రైస్ కన్నా. అలా తీసుకుంటే వెయిట్ కొద్దిగా కంట్రోల్ చేసుకోవచ్చు. మ్యామ్ ఇక్కడ పోస్ట్ పార్టమ్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలామంది ఉమెన్ వెయిట్ గెయిన్ అయిపోతారు. అవును. దాన్ని మళ్ళీ రికవర్ చేసుకొని నార్మల్‌గా హీల్ అవ్వాలంటే ఎంత టైం పడుతుంది? వాళ్ళకి డైట్ ఏంటి? వాళ్ళకి 6 మంత్స్ వరకు టైం పట్టొచ్చు. ఎందుకంటే పోస్ట్ డెలివరీ బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. కాల్షియం రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో, పోస్ట్ డెలివరీ డిప్రెషన్ అనేటివి ఈ మధ్య ఎక్కువైపోతుందనమాట. ఎందుకంటే డ్యూ టు హార్మోనల్ చేంజెస్ వాళ్ళు మళ్ళీ బ్యాక్ నార్మల్‌కి వెయిట్ రావాలి అంటే వాళ్ళు తీసుకునే దాంట్లో హైలీ న్యూట్రిషియస్ ఫుడ్స్ ఉండాలి. అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్. కనీసం వాళ్ళు తీసుకునే డైట్‌లో ప్రతి ఒక్క ఉమెన్ రోజుకి 80 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటేనే వాళ్ళ బరువు తగ్గగలుగుతారు. ప్రోటీన్ అనేది మెయిన్ న్యూట్రియంట్ ఫర్ వెయిట్ మేనేజ్మెంట్ అనమాట. వాళ్ళు ఏదైనా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. వాళ్ళు తీసుకునే ఫుడ్‌లో స్ప్రౌట్స్ కానీ, గ్రీన్ పీస్, సోయా చంక్స్, సోయా మిల్క్, దీంతో పాటు రోజుకు పప్పు, ఆకుకూర డెఫినెట్‌లీ ఉండాలి. ఏ పప్పు తీసుకున్నా పర్వాలేదు. కానీ పప్పు అయితే రోజు ఉండాలి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో వాళ్ళు పెసరట్టు కానీ, ఎక్కువగా మనము దాల్స్ అంటే ఎక్కువ రైస్ ఐటమ్స్ కాకుండా పప్పులతో చేసింది ఎక్కువగా తీసుకోవాలి. మనకి చిల్లాస్ బాగా దొరుకుతూ ఉంటాయి. మూంగ్ దాల్ చిల్లా, పన్నీర్ ఎక్కువ తీసుకోవచ్చు. లో ఫ్యాట్ పన్నీర్ ఎక్కువగా తీసుకోవచ్చు. టోఫు ఉంటది. ఇవన్నీ మనకి మన డేలో పార్ట్ అయిపోవాలి. చాలామంది ఏందంటే పన్నీర్ కానీ లో ఫ్యాట్ పన్నీర్. పన్నీర్ కానీ, టోఫు కానీ, సోయా చంక్స్ కానీ డైలీ తీసుకోరు. కానీ అది హైలీ ప్రోటీన్. అవి తీసుకుంటేనే మనకి బాడీ అనేది ప్రాపర్‌గా రికవరీ అయితది. ప్రాపర్‌గా రికవరీ అవ్వాలంటే ఎస్పెషల్లీ లాక్టేషన్ మదర్స్ డెలివరీ అయిన 6 మంత్స్ తర్వాత వెయిట్ లాస్ కోసం ట్రై చేయాలి. డెలివరీ అయిన 6 మంత్స్ వరకు బేబీకి ఫీడింగ్ ఇస్తారు కాబట్టి వెయిట్ లాస్ అనేది వాళ్ళ మైండ్‌లో ఉండకూడదు. ఎందుకంటే బేబీ ఫీటస్ గ్రోత్ అండ్ డెవలప్ మీద ఎఫెక్ట్ చూపిస్తది. ఓకే. స్మాల్ బేబీస్ మీద. కాబట్టి ఫీడింగ్ కరెక్ట్‌గా ఉండాలంటే మనం తీసుకునే ఫుడ్‌లో ఎక్కువగా ఆ రోజుకి 150 గ్రామ్స్ వరకు గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉండాలి. కాల్షియం ఎక్కువ డిమాండ్ చేస్తది కాబట్టి రాగి మిల్క్ కానీ, రాగి ప్రొడక్ట్స్, దీంతో పాటు కరివేపాకులో మనకి మంచిగా కాల్షియం ఉంటుంది. అందుకే బాలింతలకి కరివేపాకు పొడి ఎక్కువ పెడుతూ ఉంటారు. అవును. అదంతా చాలా మంచిది యాక్చువల్లీ. దాంట్ వల్ల రక్తం పెరుగుతది. ప్లస్ వాళ్ళకి బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట. లాక్టేషన్ పీరియడ్‌లో బాగా ఎముకలు అరిగిపోతాయి. కాబట్టి 1200 మిల్లీగ్రామ్స్ వరకు కాల్షియం అవసరం. అవన్నీ మనకు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, రాగి మిల్క్ కానియండి, నువ్వులు, దీంతో పాటు డ్రై ఫ్రూట్స్, రోజుకి డెఫినెట్లీ ఆకుకూరలు, సెరెల్స్ అంటే మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ తగ్గుతది. సో 6 మంత్స్ అంటే లాక్టేషన్ మదర్స్ వెయిట్ లాస్ అవ్వాలంటే ప్రోటీను, ఫైబర్, దీంతో పాటు వాళ్ళు తీసుకునే దాంట్లో బాడీ హైడ్రేషన్, బాగా వాటర్ తీసుకోవడం, ఇవన్నీ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అనేది నేచురల్‌గా అవుతుంది. దానివల్ల ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ పోస్ట్ డెలివరీ యోగా స్ట్రెచెస్ వుడ్ బి హెల్ప్‌ఫుల్. మనకి యోగా కొన్ని స్ట్రెచెస్ ఉంటాయి. అవి చేయడం వల్ల మన పెల్విక్ ఫ్లోర్ అనేది నార్మల్‌కొచ్చి యుటరస్ హెల్త్ రికవరీ అవుతుంది. అది డాక్టర్ కన్సల్టేషన్‌తో ఎన్ని మంత్స్ తర్వాత యోగా చేయొచ్చు అనేది కనుక్కొని యోగా చేసుకోవచ్చు. మ్యామ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు అనేక విషయాలు తెలియజేసినందుకు నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే. సో చూసారు కదా, ఇది ఇవాల్టి పాడ్కాస్ట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.